అందరు కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా పాడండి. పేపర్ ఉన్నవాళ్ళు చూసుకొని పాడండి. కష్టాలలో కన్నీళ్ళలో నేను కృంగిన వేళలో సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, నడిపించినావు నీ కృపతో, నడిపించినావు నీ కృపతో, కాపాడినావు ఇంతవరకు, కాపాడినావు ఇంతవరకు. నజరేయుడా నా నిజ దేవుడా, అడలే సహాయకుడవై నాకు ఉన్నవాడా, నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా. చప్పట్లు గట్టిగా చప్పట్లు, అందరు చప్పట్లు కూడా దేవుడు వేయబడతాం. కష్టాలలో కన్నీళ్ళలో నేను కృంగిన వేళలో, కష్టాలలో కన్నీళ్ళలో నేను కృంగిన వేళలో, నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము, నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా, నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ధ్వని ఇక్కడ అదిరిపోవాలి, సాతాను గాడు పారిపోవాలి. నీరసంగా ఉండగాకండి, కొద్దిగా దేవునిలో బలపడాలి, దీవెన పొందుకోవాలి అని దృష్టి పెట్టండి. చక్కటి వర్తమానం ఈ 2 రోజులు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కుటుంబాల కొరకు, వ్యక్తుల కొరకు తన ప్రేమను దేవుడు వారిని సరిచేయడానికి వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అది మీరు గ్రహించాలి. నిన్న మొదటి రోజు వేదన అనబడేటటువంటిది ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? అసలు ఇందాక దైవ సేవకురాలు తెలియచేశారు. అసలు మన సృష్టి నిర్మాణమే అన్నిటికంటే కూడా ఉన్నతమైనది.
యేసు ప్రభు వారు కూడా తన భక్త బృందాన్ని చెప్పాడు, ఆయన్ని అన్ని వదిలిపెట్టుకొని అనుసరిస్తున్నారు, సేవలు అనుసరిస్తూ వాళ్ళకి ఆలోచన వచ్చింది, మొత్తం వదిలిపెట్టుకున్నాం కదా యాకోబు యోహోను, ఏంటి మన పరిస్థితి అని వాళ్ళు ఆలోచిస్తుండే. కానీ ప్రభువారు గ్రహించి, ఎందుకు నాన్న మీరు విచారిస్తున్నారు, రేపేమి సంభవిస్తుందో అది మీకు తెలియదు కదా. మీరు అనుకుంటున్నారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని. మీరు రేపటిని గురించి ఆలోచిస్తారు, రేపేం జరుగుతుందో తెలీదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి సమృద్ధిగా ఆహారం అనుగ్రహించబడుతుంది. అడవి పువ్వులను చూశారు కదా, ఓ రకరకాల రంగులు అంత అందంగా ఉంటాయి, కొన్ని అయితే ఆ సువాసనతో గుమాళించిపోతూ ఉంటాయి. వాటన్నిటికంటే మీరు మరీ శ్రేష్ఠులు కాదు. అంటే ఈ సృష్టిలో ఈ జీవరాశులు వీటన్నిటికంటే కూడా మానవుడు ఎలాంటి వాడంట చెప్పండి మీరే, ఎలాంటి వాడు? శ్రేష్ఠుడు. అంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. మరి ఏ మత గ్రంథాల్లోనైనా ఒక వాస్తవాన్ని చెప్తారు, ఏమండి జంతువులకి, పక్షులకి, వృక్షాలకి, వాటికి జంతువులు శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ వాటికి ఏమి లేదట, ఆత్మ లేదు. ఎందుకు లేదంటే అలాగే దేవుడు చేసేసాడు. అవి ఉంటే జీవిస్తాయి, జీవించినంత కాలం, ఆ తర్వాత చనిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, ఆత్మ లేదు. అయితే మానవునికి ఒక ప్రత్యేకత, ఇందాక దైవ సేవకురాలు చెప్పారు, నేల మట్టితో దేవుడు తన పోలిక తన స్వరూపమందు నరుని చేసి అతని యొక్క నాసిక రంధ్రములలో దేవుడు ఏమి ఊదాడట, జీవవాయువును ఊదగా నరుడు, అది జీవాత్మ, ఆత్మ అనే సంగతి మర్చిపోకూడదు. ఏమండి ఏ మత బోధలైనా, వర్తమానాలైనా, సందేశాలైనా వారు కేవలము మతాన్ని చాటుకుంటానికి, మతాన్ని ఏమండి విస్తరింపజేసుకుంటానికి కాదండి. మతము కొందరికి మత్తుగా ఉంటుంది. ఏమండి ఆ మతాన్ని ఎలా చేశారంటే దాంతో ఇంకోటి కలిపారు, మతోన్మాదం. మతంలో ఉన్మాదం ఏంటండి? ఉన్మాదం అంటే ఉగ్రవాదం. ఉగ్రవాదం ఏంటి? చండాలంగా దైవత్వం మతం అనేటటువంటిది దేవుని చూపించి, నాస్తికత్వం ఉంది, మతతత్వం ఉంది. నాస్తికులు అంటున్నారు, ఆస్తికులు అంటున్నారు. ఆస్తికులు అనబడేవారు మతాన్ని ఆధారంగా చేసుకొని వారి దైవాన్ని మానవాళికి చూయించాలి, అంతేగాని అందులో ఉగ్రవాదాన్ని పెంచుకోకూడదు. ఇదేమన్నా మనుషులు ఆ పార్టీ ఈ పార్టీ తన్నుకొని కొట్టుకొని చావడానికి. ఇది దైవ సంబంధమైనటువంటిది. మనము దేవునిలో జీవిస్తూ మరికొందరిని దైవ సన్నిధికి నడిపించాలి, దైవ మార్గములో జీవింప చేయాలి, అది కావాల్సింది. కనుక ఎందుకు ఈ శోభ, ఈ బాధ, ఈ ప్రయాస, ఇన్ని రాత్రులు ఎందుకు, 40 రోజులు ఉపవాసాలు ఎందుకు? ఏమండి మన అయిపోయి ఇప్పుడు సహోదరులు వాళ్ళ జరుగుతామని వాళ్ళది కూడా వాళ్ళతో అయిపోతాయి. ఎందుకు ఇవన్నీ అంటే మనకు ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళాలి. దేవునిలో, దేవుని సన్నిధానంలో దైవనామ ధ్యానం చేస్తూ పరమందు ఆనందించడానికి ఈ శోభ, నరకంలో పడకుండా. కనుక ఇది ఇప్పుడు దేనికైనా ఉంది, కానీ జంతువులను ఎట్ట పెంచాలి, పక్షులను ఎట్ట పెంచాలి, వృక్షాలను ఎట్ట పెంచాలి అని ఏవేవో ఉంటారు, మనుషులు చేస్తూ ఉంటారు. కానీ ఎందుకంటే అవి పెరగాలి, కొంతకాలం పెరుగుతాయి, కొంతకాలం జీవిస్తాయి, ఇంకంతే. ఇంతటితో చాప్టర్ క్లోజ్. మానవుని విధానంలో ఆత్మ ఉంది కనుక, అది దేవుడు పెట్టిన దీపం కనుక, ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు శరీరం తింటుంది, త్రాగుతుంది, నడుస్తుంది. ఆత్మ టక్మంటి వెళ్ళిపోయింది అనుకోండి, మరణము అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. మరణం అనేది మానవునికి ఎప్పుడు సంభవిస్తుందంటే ఆత్మ అతనిలో నుండి బయటకు వెళ్ళినప్పుడు మరణము అనే పదం వస్తుంది. అప్పుడు దాకా బ్రతికే ఉంటాం. అది ఎక్కడికి వెళుతుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుడు వాని క్రియలను బట్టి, వాడి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి, అతని పరిశుద్ధతను బట్టి
తన రాజ్యంలో ఆయన నివసింపజేసుకుంటాడు, నరకానికి పంపిస్తాడు. అది ఆయన చిత్తం. మనమేం తీర్పు తీర్చలేము. ఇంత గొప్ప మానవ జీవితంలో ప్రాధాన్యత ఉంది ఆత్మకు. దాని కొరకే ఈ యొక్క భక్తులు, ఉపదేశకులు, బోధకుల యొక్క ప్రయాస. ఇదేమో అందరికీ అర్థం కాదు. కొంతమంది బ్రతకడానికి అనుకుంటారు, కొంతమంది వాళ్ళ మతాన్ని పెంచుకుంటానికి అనుకుంటారు. ఇవేవి కాదండి, పరలోక మార్గానికి నడిపించడానికి. ఆ మార్గమే యేసుప్రభులు వారు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవము. ఆయన మార్గాన్ని బోధిస్తున్నాం మనం కదా. కనుక ఏమి లేకుండా చక్కగా వేదన, గొడవ, శ్రమ, శోధన లేకుండా ప్రశాంతకరమైన బ్రతుకుని నేను చెప్పుకున్నాం కదా. చేతులారా ఆది మానవులు వారే దైవాజ్ఞను ఉల్లంఘించి సైతానుగాడి మాటకు లోబడి వేదనను కొని తెచ్చుకున్నాడు. అమ్మగారేమో కనే విషయంలో ప్రసవ వేదన, అయ్యగారికేమో వ్యవసాయం చేసి కడుపు నింపుకుని రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్టుగా దీని కొరకు వేదన. ఇవన్నీ వేదన బ్రతుకు జరుగుతూ ఉంది. ఎటకెలకు ఆ యొక్క వేదనను, శోధనను దేవుని ప్రేమ కదండి సరిచేయటానికి దేవుడు ఆ కాలాల్లో, సమయాలలో ప్రవక్తలను, బోధకులను, యాజకులను, న్యాయాధిపతులను, భక్తులను మానవాడి కొరకు పంపిస్తూనే ఉన్నాడు. విన్నవాళ్ళు వింటున్నారు, వినని వారు తమ జీవితాలను మళ్ళీ వేదనలోనూ ముంచేసుకుంటున్నారు. ఈ సందర్భంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పటి నుంచో చాలా సమయాల్లో ఈ అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో 9-10 వచనాలలో దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. చక్కగా మైక్ దగ్గర పెట్టుకుంటే నింపాదిగా చదవండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి అది. ఇప్పుడు ఈ యబ్బేజు అనే ఆయన మానవాళికి ఒక మంచి మార్గాన్ని, ఒక అనుభవాన్ని, ఒక స్థితిని నేర్పిస్తున్నాడు. అసలు యబ్బేజు అంటేనే దానికి అర్థం ఏంటి నానా? యబ్బేజు అంటేనే వేదన. ఆయనకి వేదన అనేటటువంటి పేరుంది, కానీ వేదన నుండి తప్పించే మార్గాన్ని, సూత్రాన్ని ఆయన కనుగొన్నాడు. అది ఈవేళ మన అందరం అది తెలుసుకోవాలి. వేదన అనేది మానవాళిని వెంటాడుతూనే ఉంది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఇందాక చెప్పారు దైవ సేవకురాలు. వాళ్ళు కోటేశ్వరులైనా కూడా ఏమండి మంచాళ్ళు అనిపించుకుంటున్నా కూడా ఏదో ఒక విషయంలో పొరపాటు, లోపాలు కనబడుతూనే ఉంటాయి. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల. దాన్ని ఎవడు గ్రహించగలడు? దేవుడు తప్ప దాన్ని ఎవరు గ్రహించలేరు. మనం బుద్ధివంతులంగా, మంచివాళ్ళంగా, నేను మంచి స్పీకర్గా, బోధకుడుగా, పాస్టర్గా కనబడతా ఉండొచ్చు. మరి అంతరంగంలో, ఆలోచనలో, చూపుల్లో ఉన్న దోషాలు అనేక రకాలు ఉంటాయి. అవి దేవునికి తెలుసు. కనుక దైవ భయం కలిగినటువంటి పాస్టర్లైతే, సేవకులైతే, ప్రభువా నాకు 2 అంతల తీర్పు అన్నావు కదా, నా చూపులు, ఆలోచనలు, తలంపులు, లోపాలు, దోషాలు లేకుండా నిత్యము నన్ను పవిత్రంగా భద్రపరచు ప్రభు అని వేడుకుంటారు. ఏముందిలే, మా జీతాలు మాకు వస్తాయి, ఎలా ఉంటే ఉంది, ఇక్కడ బ్రతకడం చాలు అనుకున్నవాడు
రేపు నిశ్చయముగా తప్పనిసరిగా దేవుని ఉగ్రతకు గురవుతాడు. ఆయన న్యాయవంతుడు, సరైన న్యాయాధిపతి. ఆయన తీర్పులు ఉన్నతమైనటువంటివి. వీడు భక్తుడు, వీడు నా పార్టీ, లేకపోతే నేనంటే చాలా ఇష్టం అని ఎంత ఇష్టమైన ఏదైనా దైవ నియమానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ దుర్మార్గమైన పనులు చేస్తే శిక్ష తప్పదు. కాబట్టి వీటన్నిటి నుండి సరిచేయబడడానికి ఇక్కడ యెబేజ్ అనేటటువంటి ఆయన ఒక మాదిరిగా కనబడుతున్నాడు. ఈయన విషయంలో జరిగింది ఏంటంటే, ఈ యెబేజ్ అనే మాటకు వేదన అని అర్థం. ఇతడట తన సహోదరుల కంటే ఘనము నొందిన వాడయ్యుండను. ఇంకా తనకు బ్రదర్స్ ఉన్నారు. వినాలి, మనం కూడా ఆ బ్రదర్స్ అంటే మనమే. ఈవేళ నువ్వు నేను, వాళ్ళందరికంటే ఆ దినాల్లో తనతో ఉన్న తన తల్లి గర్భమును పుట్టినటువంటి తన అన్నదమ్ముల కంటే కూడా ఇతనికి ఒక ఘనత వచ్చింది, ఘనం వచ్చింది. క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. మరి వాళ్ళ సహోదరుల పేరు క్లియర్గా వ్రాసి ఎంత గొప్పోడు అంత గొప్పోడు అని ఇక్కడ వాక్యం లేదు. ఇతనికే ఉంది ఆ స్థానం. ఇతడే ఆ ఘనతను సంపాదించుకోగలిగాడు. ఒక ఘనత, ఒక ఆధిక్యత, ఆశీర్వాదం అనబడేటటువంటిది అది దేవుని కృప మూలంగానే అనుగ్రహించబడుతుంది కదా. అక్కడ అంటాడు సమూయేలు గ్రంథంలో, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు దేవుడు. దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే భక్తుడై ఘనపరుస్తాడో అతడు ఘనతను పొందుకుంటాడు. ఘనత అనేటటువంటిది ఒకవేళ ఈ లోకంలో ఏదో దాన ధర్మాలు అవి ఇవి పనులు చేసి, లేకపోతే ఆ దౌర్జన్యంతోనే అవి ఇవి ఏవేవో చేసి కూడా ఘనత వస్తుంది. అమ్మో వస్తున్నాడు రోయ్ బాబోయ్, అరే అరే అరే, ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఆశ్రయిస్తే మనకు ఏదైనా అండ దొరుకుతుంది, ఇతన్ని బట్టి మన జోలికి ఎవడు రాడు, లేకపోతే వాడిని కూడా బెదిరించవచ్చు. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈ ఘనతలు కూడా తుదకది నాశనానికి దారితీస్తుంది. ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడొచ్చు, కానీ తుదకది మరణానికి, నాశనానికి దారి తీస్తుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది దేవుని మూలంగా ఈ యెబేజ్కి అనుగ్రహించబడినటువంటి ఘనము తన సహోదరులలో. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఘనత మనకు కావాలి. ఈయన ఘనతను పొందుకున్నట్లుగా మనం కూడా ఘనతను సంపాదించుకోవాలంటే 91 కీర్తనలు అంటాడు, అతడు నన్ను ప్రేమించను గనుక నేను అతని అది గొప్ప చేస్తాను అంటున్నాడు. దేవుని ప్రేమించడం, దేవుని ప్రేమించే వ్యక్తులు దైవ ఘనతను పొందుకుంటారు. ఏమండి వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ అంటే చందాలేస్తే దేవుని మీద ప్రేమ ఉన్నట్లా, గుడులు కట్టితే దేవుడి మీద ప్రేమ ఉన్నట్లా, సిలువను కట్టితే దేవుడి మీద ప్రేమ ఉన్నట్లా, మందిరానికి ఏదో ఆ స్లాబ్ వేయిస్తాను, లేకపోతే బండలు వేయిస్తాను, ఇంకేదేదో డెకరేషన్ చేస్తాను దేవుని మీద ప్రేమ ఉన్నట్లు కాదండి. దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఏ మతము కులములోనైనా మన దగ్గర నుంచి ఏం ఆశించడు. నువ్వు నాకు అది కట్టాలి, నువ్వు నాకు అది ఇవ్వాలి, నువ్వెంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, అబ్బా నువ్వు బలి ఇచ్చేవని మనం ఇచ్చే వాటిలో దేవుడు ఘనపరచడు మనల్ని. ఇవుడి అప్పుడు మీకు నీకు నువ్వు ఇస్తే నీకు ఇస్తాడు, ఇంకంతవట్టికే అది ఘనతగా. దీని కాదు దేవుని ప్రేమించడం అంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల ఆజ్ఞను గైకొనును. అందరం గట్టి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా చెప్పడం అందరూ హల్లెలూయా. ఘనత అనేటటువంటిది ఎలా వస్తుంది? ఏ రీతిగా దేవుడు మనకు ఒక ఘనమైన స్థానాన్ని ఇస్తాడంటే, మనం దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే దైవాజ్ఞకు లోబడి జీవించటం. అక్కడ యెషయా గ్రంథంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు డబ్బా కొడుతున్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. అదే ప్రవచనాన్ని యెషయా ప్రవక్త తెలియజేసిన విషయాన్ని యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలు చెప్పారు. ఈ ప్రజలు నన్ను ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో చూడండి, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయములు చూసారా? వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయండి? తర్వాత ఇంకొక బలి మాట, వారు నా ఎడల చూపు
భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అదే మానవుని విధులను బట్టి నేర్చుకున్నారు. అది కట్టించాడుగా. ఆయన గురించి, యాకోబు గురించి ఏం చెప్పుకుంటున్నారు. మనం కూడా ఇది కట్టిస్తే ఎంత ఇస్తే చెప్పుకుంటారు. కేవలము వారు డబ్బాలు కొట్టించబడటానికి, ఘనత పొందుకుంటానికి, మానవులతో పొగడు పడటానికి మాత్రమే అవి చేస్తున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే వారు నా మాటకు లోబడాలి. వారు తమ హృదయాల్లో నన్ను చేర్చుకోవాలి. ఎలాగుందంట? వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఏమండి, మార్పు లేకుండా, హృదయ శుద్ధి లేకుండా, పవిత్రత లేకుండా నువ్వు లక్షలు కాదు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అవి దేవునికి అంగీకారముగా ఉండవు. ఒకవేళ సంఘం, సమాజం, సంస్థ నిన్ను గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అండి, చెప్పుకోవచ్చేమో. కానీ దేవుడు నిన్ను గూర్చి బడా నమ్మకమైన మంచి దాసుడని పొగడ్డండి. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను దేవుడికి అది ఇచ్చానుగా, ఇది ఇచ్చానుగా, నాకు పుణ్యం వచ్చిందంటే, ఇస్తే పుణ్యాలు దక్కేటట్టయితే లక్షాధికారులు, కోటేశ్వర్లు అందరూ బాగా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు స్వర్గానికి. పేదోడు అందరూ ప్లాట్ఫారం దగ్గరే ఉంటారు. అవి ఏం అడగట్లేదు, దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. ఘనత అనేది మనకు మన హృదయం దేవునికి ఇస్తే, ఆయన మనం ప్రేమించి ఆయన చిత్త ప్రకారంగా మనం బ్రతికితే తెలియకుండానే దేవుడు మనల్ని ఘనమైన స్థానానికి తీసుకొస్తాడు. దావీదని ఆయన ఉన్నాడు, గొర్రెలు కాచుకునేవాడు. ఏమండి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నదమ్ములు అనుకున్నారు అన్నలో వీడు రాజు అయిపోతాడని. ఎవరు అనుకోలేదు, ఆయన కూడా ఊహించలేదు. అతడు ఎంత గొప్పోడంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినవాడు. అతడు ఎంత గొప్పోడంటే దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అది హృదయాన్ని, దైవ హృదయాన్ని ఆనందింప చేయడానికి ఎలాంటి మంచి మనస్సు కావాలో ఆ మనస్సు ఆయనకు ఉందండి. మనం ఏదేదో ఇస్తే, ఏదేదో చేస్తే, పలహారాలు పంచితే, ఏదో చెప్తే, భోజనం పెడితే అనేమి హ్యాపీ అవ్వడు, ఘనతను మనకి ఇవ్వడు. మనం ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇస్తే మనకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. అది కనుక వాళ్ళు సహోదరులు ఎవరు దేవుని అంతగా ప్రేమించలేదు, దైవ ఆజ్ఞ ప్రకారంగా జీవించలేదు. కనుక ఘనం అనేటటువంటిది యబ్బేజు గారికి దేవుడు అనుగ్రహించాడు. నన్ను ఇక్కడ ఒక మాట చెప్తాను, 9లో అలాగ మనం చదువుకుంటూ వెళ్తే, వేదన పడి, చూడండి తన తల్లి సాక్ష్యం అన్నమాట. ఏం పడటండి? వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి అది యబ్బేజు అని పేరు పెట్టెను. చూసారా, ఆమె చాలా వేదన పడిందంట ఈ బిడ్డను కనేటప్పుడు. వేదనతో కన్నది కనుకనే ఆయనకి యబ్బేజు అని అంటే వేదననే పేరు పెట్టింది. ఇక్కడ కొద్దిగా అందరూ ఆలోచించాలి. సంఘానికి వచ్చేవాళ్ళు, ఇంకా రక్షణ లేని వారు కూడా మీరు ఆలోచించాలి. ఈమెనను కొద్దిగా వాక్య జ్ఞానం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈమెనను హన్నాని, సమూయేలు తల్లి హన్నాని, యబ్బేజు తల్లిని, ఆమె పేరు ముందు ఉంటుంది. వీళ్ళిద్దరిని మనం చూడాలి. వీళ్ళిద్దరిలో చక్కటి బంధం, పోలికలు కనబడుతున్నాయి, లక్షణాలు ఒకేలాగా కనబడుతున్నాయి. అసలు హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకుంది, ఆమెకున్నారు. ఈమెకు పిల్లలు లేకపోతే చిన్న చూపు చూస్తుంది. పెళ్ళిళ్ళు, పేరంటాలకు కూడా యోధా ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, మన నిష్టగల బ్రాహ్మణ, మన దేశం ఇలాంటి వాళ్ళు ఇలా పిల్లలు లేని వాళ్ళని, విధవల్ని, వీళ్ళని కొన్ని ఫంక్షన్లకు ప్రాధాన్యత ఎవరు దూరంగా ఉంచుతారు. మరొకటి ఏంటంటే, ఏదో శరీరానికి ఆ మచ్చలో, ముడతలో కొద్దిగా ఏదో లక్షణాలు ఉంటే, వీడికి ఏందో లేనిపోయింది, కుష్టుందేమో, శాపగ్రస్తుడు, వీడిని జాగ్రత్తగా ఉంచాలని అలాంటి వాళ్ళని కూడా దూరంగా పెడతారు. యాజకుడు టెస్ట్ చేస్తాడు అన్నమాట, వీడికి రోగం ఉందో లేదో.
లేదని ఓకే చేస్తేనే అప్పుడు ఎంటర్ అవనిస్తారు సమాజంలో. భలే భయంకరంగా ఉంటాయి యోధ ఆచారాలు కూడా. కనుక ఈమెని ఇటు ఆ పెనిన్న అవి సూచిపోచి మాటలతో ఏడిపిస్తూ ఉంది. సమాజంలో కూడా చిన్న చూపు. వాస్తవంగా వీళ్ళు పేదాళ్ళు కాదు, ధనవంతులు. ఈమెకున్న ఈ గుడ్రాలి స్థితిని బట్టి ఆమె ఎప్పటికప్పుడు వీళ్ళు సూచిపోటి మాటలు వాటన్నిటి వలన ఏడుస్తుంది. హృదయం కృంగిపోయి ఎప్పుడు ఏడుస్తూ ఉంది. ఆమెలో ఇందాక దైవ సేవకులు చెప్పినట్లుగా ఏడుపు ఎలాగ మారిపోయిందంటే, వాళ్ళు ఏదో నన్ను అంటున్నారన్న ఏడుపు ముందుంది. భోజనం ఏమి చేయకుండా ఎప్పుడు పస్తులు ఉండేది. మంచాన పడిపోయేటి ఇటు కుమిలి ఏడుస్తూ ఉండేది. ఈమెలో తెలియని ఒక సమర్పణ, ఒక ఆవేశం, ఒక ప్రేరణ వచ్చేసింది. ఆ ప్రేరణ ఆమెని దేవుని మందిరానికి నడిపించింది. ఆమె ఎప్పుడైతే షిలోహులో ఉన్న దేవుని మందిరంలో కాలు పెట్టిందో, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. ఏమండి, కక్షతో ద్వేషంతో కూడిన బాధతో కూడిన దుఃఖం కాకుండా వినాలి, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆ ఆవేశం, ప్రేరణ, దుఃఖం ఆమె కలిగింది. ఇది కొరింథీ పత్రికలో చదువుతారా? ఇది రక్షణార్థమైనటువంటి మారు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేయును. బాగా మీరు అందరూ వినాలి, విశ్వాసులు ముఖ్యంగా. కొందరు వాళ్ళకి అయ్యి ఉన్నాయి, మాకు లేవు, వాళ్ళు అంత గొప్పకున్నారు, మాకు లేవని విశ్వాసులని పిలువబడుతున్న వారు కూడా ఈ అసూయతో కూడినటువంటి ఈ ఏడుపులు లేకపోలేదు. ఇలాంటి ఏడుపులు మనకు ఉండకూడదు, తప్పది. తిన్నాయి ఉన్నాయి కట్టుకొని పని అయ్యా, మా సోదరి సహోదరులు సౌఖ్యంగా ఉన్నారు, నీకు స్తోత్రం. ఎందుకంటే వాడు సుఖంగా ఉండి 10 రూపాయలు సంపాదించుకుంటే నీ ఎప్పుడైనా కావాలంటే ఒక పావలా ఇస్తాడు. అసలు ఏమి లేకుండా ఊడిపోతే ఏమైంది పరిస్థితి? నీ మీద పడతాడు, నువ్వు తట్టుకోలేవు. ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్ఞానయుక్తంగా తెలుసుకోవాలి. ఇతరులు బాగుపడటం, ఇంటి వెనకోళ్ళు ఇంటి ఎదురోళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉండటం మనకు మంచిది. మన ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనకు వాళ్ళు సహాయం చేస్తారనేటటువంటిది ఎందుకు రాకూడదు? అలా ఆలోచన చాలామందికి రాదు. దేవుని పిల్లలు అనబడేటటువంటి వారు ఈ లోక సంబంధంగా నాకు ఇది లేదు ఇది లేదు అనేటటువంటి ఆ ఏడుపులు మాని ఆత్మీయంగా దేవునిలో నేను సరిగుండాలి నాయనా అనేటటువంటి పశ్చాత్తాపం కలగాలి కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలుగా చేయును. ఈ మారు మనసు చూడండి, ఈ మారు మనసు శరీర సంబంధమైన దుఃఖాన్ని పుట్టించదు. అయితే అది ముందు హన్నా గారికి లోక సంబంధమైన దుఃఖం ఉంది. లోక సంబంధమైన దుఃఖము చూసారా, అది గ్రాడ్యువల్గా మరణాన్ని, కృంగుబాటుని కలుగు చేస్తుంది. షిలోహు మందిరంలో మోకరించిన తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చేసేసింది. దానికి మార్పు వచ్చేసింది. హన్నమ్మకి మార్పు వచ్చేసిందండి. కాబట్టి మందిరానికి రండి. ఎందుకు మా కవిలో ఇవిలో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బాగున్నారు, మేము ఎట్ట అయిపోయామంటే, నేను సరిచేయడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అందరికీ చాలిన దేవుడు, అందరి సమస్యలను తీర్చువాడు, సమస్తానికి సమర్థవంతమైనటువంటి దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువుల వారు. రండి, మందిరాలకు రండి, ఎక్కడ అడగండి, దుఃఖాన్ని మార్చేస్తాడు, ఆత్మతమ్మంగా మారుస్తాడు. నేను తెలుసో తెలియకో ఇంతకాలం నీకు దూరంగా ఉండి నీ దగ్గర ఉన్నటువంటి ఈ సర్వ సంపదలను పోగొట్టుకున్నాను దేవా, వీటిని పోగొట్టుకున్నాను ప్రభువా, అబ్బా నన్ను క్షమించని పశ్చాత్తాపం కలుగుతుంది అన్నమాట. రండి. అక్కడికి వచ్చిన తర్వాత హన్నాకి మారిపోయింది. ఆమెకు సరైనటువంటి పశ్చాత్తాపం, సరైన ఆత్మ సంబంధమైన కన్నీరు వచ్చింది కనుకనే ఆమె మృక్కుబడి అక్కడ ఆత్మ సంబంధంగా మృక్కుకుందయ్యా, నువ్వు నాకు మగబిడ్డను దయచేస్తావు. అతడు పాలు విడిచిన తర్వాత నేను
నీ ఆలయంలో అతను నేనేం చేస్తాను చెప్పండి, ఆలయంలో ఏం చేస్తాను? ప్రతిష్ట చేస్తా. అంటే ఫాలో అవట్లా అన్న ప్రార్థన ఫాలో అవట్లా. నువ్వు మగబిడ్డను దయచేస్తే నీ ఆలయంలోని నీ సేవ కొరకు ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తావు. అది నేను చెప్తున్నాను. ఇంకెంతకాలం మన పవర్ ప్యాట్లో పవర్లెస్ వాళ్ళగా ఉంటాం? స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన పవర్ తెచ్చుకోండి. ముందు మనం ఉన్న ఈ కొద్ది కుటుంబాలు ఒక ప్రేమ ఐక్యత కలిగి ఉండండి. కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సంతోష సమాధానాలు అందరూ పంచుకోండి. ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఏక మనసు కలిగి ఉండండి. మీరందరూ కలిసి ప్రార్థించి ఏక మనసుతో మీ కుటుంబాలను ఎంతో దీవెనకరంగా మార్చుకోవచ్చు. ఘనంగా అది లేదు. ఐక్యత ఉంటల్లా, మనకు సమాధానం ఉంటల్లా. మనకి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనకు వెళదాం, మందిరానికి వెళదాం. మన పేటలో ఒకసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఎప్పుడైనా వచ్చిందా మీకు? పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా వచ్చిందా? పెద్ద టెంట్ వేసి ఒకరోజు మన కొరకు, మన పిల్లల కొరకు బాగా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇంకా చిన్న చిన్న ఇళ్ళ, కట్టని ఇళ్ళ, అద్దిళ్ళ ఎందుకు? ఇది ప్రభువుని అడుగుదాం, ఆయన మనకు అన్నీ అనుగ్రహిస్తాడనే నమ్మిక మీకు రావాలి. దేవుని దగ్గర మీ హృదయాలను కుమరించాలి, ఉపసించి ప్రార్థించాలి. నేర్చుకోండి. ఈమెం చేసిందంటే యబ్బేజు గారి యొక్క తల్లి ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఇంతమందిని కన్నానయ్యా, మరొక బిడ్డను ఇవ్వబోతున్నావు. అసలైన ప్రసవ వేదనతో ఈ బిడ్డ కేవలం ఏదో కుటుంబాలు 4 రూపాయలు తెచ్చేవాడు మాత్రం కాదయ్యా, నీ నామాన్ని బట్టి నీకు మహిమ తెచ్చేవాడుగా, సమాజానికి మాదిరికరమైన బిడ్డగా ఉండాలి. ఇది ఇటువేమో ప్రసవిస్తూ ప్రసవ వేదన, అటేమో ఆత్మ సంబంధంగా నేను ఒక మోషేను తల్లిదండ్రులు కన్నట్లుగా బానిసత్వం నుండి ప్రజలను విడిపించడానికి కదా. మరి హన్న ఒక సమూయేలును కని దేశానికే వెలుగును తీసుకొచ్చినట్లుగా అలాంటి మంచి బిడ్డ నాకు కావాలి అని ఈ ప్రసవ వేదన. నేను చెప్తున్నాను, తల్లులైనటువంటి వారికి బిడ్డలను కన్నారు, వాళ్ళు చదువుతున్నారు, వారు స్కూల్ చదువు, కాన్వెంట్ చదువు, కాలేజ్ చదువు, ఏ చదువు చదువుతున్నారు. వాళ్ళకి ఫీజులు కట్టు, వాళ్ళకి మంచి యూనిఫామ్ అయిన కొనించు, మంచిదే. కానీ నీవు ఆ బిడ్డల విషయమై ప్రసవ వేదన పడి భౌతికంగా కన్నావు, ఆత్మ సంబంధంగా కూడా నువ్వు ప్రసవ వేదన పడాలి. ఏది చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా అందరూ? ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన పవర్పేట స్త్రీలకు రావాలి, కావాలి. నన్ను చదువుతావా? గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై అది మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అర్థమైందా? ఇది 2 రకాల వేదన, ప్రసవ వేదన పడింది. ఇటు అతన్ని కంటూ భౌతికంగా స్త్రీ ధర్మ ప్రకారం ప్రసవ వేదన, అటు ఆత్మీయంగా బిడ్డ ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడుగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలకే మాదిరిగా ఉండాలని ప్రసవ వేదన. నువ్వు ఎప్పుడైనా నీ బిడ్డల కొరకు అలా ప్రార్థన చేసావా? ఇంకొక లింక్ కూడా చెబుతున్నా, వినండి. అన్ని సంఘాలకు, మందిరాలకు వచ్చేవాళ్ళు, అక్కడున్న పాస్టమ్మ గారు ఆత్మ సంబంధంగా పౌలయ్యలాగా ప్రసవేదన పడితే, కన్నీరు విడిస్తే వాళ్ళ ఆత్మీయ పుట్టినోళ్ళు కాదు. ఇప్పుడు తయారవుతున్నారు, మీరు చూశారుగా. ఒక ఆయనేమో మీ చచ్చిపోతే పెట్లు నేనే ఇప్పిస్తానంటాడు. ఒక ఆయన మీ పిల్లలు పుట్టిన మీ ఇంట్లో బర్త్డే కేక్ నేనే ఇప్పుతాను అంటాడు. ఇంకొక ఆయన మాది ఒక షాపింగ్ మాల్ పెట్టాను, అందులో మీకు కన్స్ట్రక్షన్ ఉంటుంది 50-50 100 అంట. ఇట్లాగా ఈ లోక సంబంధమైన చూయించి ఇంకొక ఆయన ఏంది అసలు మా మందిరంలో వేసి ఎంత హాయిగా చల్లగా ఉంటుంది, నిద్ర కూడా బాగొచ్చు మీరు అంటాడు.
లేదు వారం వారం మేము భోజనాలు పెడతాం కనుక ఫుడ్ పెట్టి ఏసీ గదుల్లో కూర్చోబెట్టి సమాధి పెట్లు ఇచ్చి బర్త్డే కేకులు ఇచ్చి అది కంఠం కాదు, అది దోచుకుంటాం. కంఠం కాదు, ఏంటది? కొంటం. కంఠం కాదు, కొంటం. వాళ్ళు మాట చెప్పారు పాస్టర్ గారు. అవి అది కంఠం కాదు, ఆత్మీయంగా కన్నీటితో ఎలాగది కొనడం. ఈరోజు చాలామంది బుద్ధి లేని వాళ్ళు కూడా అక్కడ అమ్ముడుపోతున్నారు. మనం వెళ్ళి మాలాంటి చిన్న కష్టపడి ప్రయాసపడి ఇల్లు దర్శించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చి రక్షణ నడిపించి రోగాలతో ఉంటే వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళ యోగక్షేమాలు చూసినటువంటి వారు చాలామంది ఈ దినాన వాళ్ళు కొనేస్తున్నారు, వీళ్ళు అమ్ముడుపోతున్నారు. అది కాదు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే కొద్దిగా వాళ్ళ కులం వాళ్ళు లేకపోతే వాళ్ళ అభిమానులు 10 మంది ఉంటే వాళ్ళందరినీ పోజేసి ఒక పాస్ట్ అయిపోతున్నాడు. సంఘం అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు సొంతగా కట్టుకునే ఇల్లు. వాక్యం ఏముంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. అక్కడ పిలుపు తలుపులు ఏముండవు. ఒక పాస్టర్ గారు చెబుతాడు ఈ మధ్య ఆ షార్ట్ సందేశం, పిలుపు లేని సేవ ఎలాంటిదంట? తలుపు లేని ఇల్లు లాంటిది. ఇంటికి తలుపు లేకపోతే దొంగోడు వెళ్తాడు, కుక్కలు వెళ్తాయి, పందులు వెళ్తాయి, పాములు వెళ్తాయి, అన్నీ పోతాయి. మీరు బాగా వినండి, నేను విమర్శ కాదు. మీరు ఎదగాలంటే నా దగ్గరికి రమ్మని నేను చెప్పడం లేదు. అసలు అతనికి సేవకు పిలుపు ఉందా? అసలు వాస్తవం చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. కొద్దిగా అనుభవం కూడా చెప్పాలిగా. ఇక్కడ మా సిస్టర్స్ ఇప్పుడు ఉన్నారు నాతో పాటు కొందరు. మేమందరం పాటలు పాడుతూ ఉండేవాళ్ళం, సంఘంలో డ్రమ్ములు కంజీర్లు కొడుతూ ఉండేవాళ్ళం. సేవకులు వస్తే నేను వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళం. కొంతమంది కళ్ళు గడపడకు నడవలేనటువంటి వాళ్ళు ఉండేవాడు, కర్ర పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి పరిచర్య చేస్తే అలాగ ఉండేవాడు. ఇక ఏమైంది? ప్రవచనాత్మ కలిగేటువంటి వాళ్ళు ఇక ప్రవచిస్తున్నారు. నా కుమారుడా జాన్ వెస్లీ, నువ్వు నా సేవ చేయాలి. చాలామంది ప్రవచించారు. వెంటనే నేను సేవకు రాలేదు. ఎందుకు రాలేదు? ఆ రోజుల్లోనే సేవకులు అష్ట కష్టాలు చూశాను. అంత మాత్రమే కాదు, సేవకులు కానీ సేవకుల మోసాలు కూడా చూశాను. ఒక ఆయన అప్పుడు పెట్రోల్ మార్క్స్ లైట్లు ఉండే అనమాట. కిరసనాలు రోజు అట్లా కొట్టి నయ్యమంట వెలుగుతూ ఉండేది. అవి ఉండే. ఒక పాస్టర్ గారి దగ్గర తీసుకున్నాడు. ఒక పాస్టర్ గారు మీటింగ్ జరుగుతుంది అమ్మ 2 రోజులని ఇచ్చింది. 2 రోజులు పోయిన 10 రోజులు పోయిన 2 నెలలని ఇట్లా. అన్నయ్య పెట్రోల్ మార్క్స్ లైట్ తీసుకెళ్ళలేదు అన్నయ్య, అప్పుడు ఉత్తరాలుగా ఇచ్చే అన్నయ్య అన్నదంటే ఆయన అంటాడు, ఇంకేం పెట్రోల్ మార్క్స్ లైట్ అమ్మా, దేవుడే నీకు వెలుగు. ఇలాంటి ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఈయన చూసి నేను కూడా ఆకలికి తట్టుకోలేక అబద్ధాలు ఆడతానేమో, ఈయన నాకెందుకులే. అప్పుడు ఇంటర్ అయిపోతా ఉంది. తర్వాత అయినాక బిఏ బీఎడ్ చేసి టీచరే, ఏదో స్కూల్ టీచర్గా ఉండి ఎక్కడో ఒక సంఘానికి వెళ్ళి పాస్టర్ గారికి సహకారం ఉందాం, దశంభాగాలు ఇచ్చుకుంటా. ఇది నా ఆలోచన. దేవుడు ఆయన స్వయంగా తన దర్శనమిచ్చి నాకు మా ప్రాంతాన్ని చూయించి నాతో మాట్లాడిన తర్వాతే నాకు భయం వేసి దైవస్వరానికి సమర్పించుకొని సేవకు వచ్చాను. అంతేగాని మా కులపోళ్ళు వస్తారు, మా బంధువులు వస్తారు, మా అన్నదమ్ములు వస్తారు, నాకు తెలిసిన వాళ్ళు వస్తారు, నాకు డబ్బులు అన్నీ ఒక మందిరం వేసుకుంటే అందరినీ సమకూర్చవచ్చు అని ఎరయేసి అలాగ నేను కొనలా. ప్రార్థించి దైవ స్వరాన్ని బట్టి ప్రత్యక్షతను బట్టి కన్నీరు విడిచి పౌలయ్య అన్నట్టుగా ఏం కలిగిందంట? మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడంత వరకు నాకు మరలా ప్రసవ వేదన. ఇది కావాలి. ప్రసవ వేదన అనేటటువంటిది మన సంఘాల్లో ఆత్మీయ బిడ్డలను కనేటప్పుడు అది కావాలి. నేను నెలకోసారి ఇక్కడ మన బిడ్డల దగ్గరికి నా ఆత్మీయ కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, వస్తాను దర్శించడానికి. ఇంకా ఎట్లా ఉంటుందంటే నాకు ఒక పండగలాగా ఉంటుంది. వీళ్ళు కూడా పిల్లలు ఎట్లాగా ఉంటారంటే, ఊరి నుంచి మా నాన్న వచ్చాడు, మా తాత వచ్చాడు అంటే పిల్లలు ఏమంటారు, తాతయ్య తారే అంకుల్ అంటున్నాడు. ఒకసారి ఒక అంకుల్ కదరా బాబు, 66 సంవత్సరాలు నేను తాతను రాను. వాడు ఆ రోజు తాతని మొదలుపెట్టాడు. రాగాల తాతయ్య వచ్చాడు, అమ్మా తాతయ్య వచ్చాడు. చూడండి ఈ ఆనందం, ఈ ఆత్మ సంబంధమైన కుటుంబ ఫ్యామిలీ, ఈ సంతోషం వేరు.
ఏమండి ఆనందం అంటే పౌలే అంటాడు, నా అతిశయ కిరీటము మీరే. అట్లా కనాలి మనం పిల్లల్ని, కన్నీటితో, ప్రయాసతో, విజ్ఞాపనతో. ఏమండి ఇలాగ మనం బిడ్డలను సంఘానికి నడిపించుకోవాలి, కనాలి, సత్యవాక్యంతో వాళ్ళని కట్టుకోవాలి. ఇప్పుడు కుల సంఘాలు, మత సంఘాలు మీకు తెలియదు కాదుగా. ఒక చోట 2 రకాల కులాల వాళ్ళు ఉంటే 2 పార్టీలు అయిపోయారు. ఆ కుల సంఘం ఒకటి, ఈ కుల సంఘం ఒకటి. వీటికే జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కన్నీరు విడిచేవారు, కష్టపడేవారు, యథార్థంగా సేవలో జీవించేవారు, ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలాగైపోయింది సమాజం కూడా. కనుక ఎబ్బేజు తల్లి ప్రసవ వేదనతో, చాలా వేదనతో కంది. అలాగే తల్లులారా, మీ బిడ్డలను కన్నారు భౌతికంగా, ఆత్మీయంగా మీరు అయ్యా నా పిల్లల సంగతి ఏంటి, నా కుమార్తె సంగతి ఏంటి, వాళ్ళు మంచి ప్రవర్తన గలవారై నీ యందు భయభక్తులు గలవారు, నా కుమార్తెలు ఎస్తేరు వలె అవ్వాలి, నా కుమారులు యేసోబు వలె అవ్వాలని ఇలాంటి వేదన, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలు మీకు అవసరం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరు చప్పట్లు కొట్టాలి. ఇది కావాలి. ఇలాంటిది ఉంటేనే మన కుటుంబాలు, మనం ఒక భక్తి గలవారు కన్నీరు విడిస్తేనే కుటుంబంలో సంతోషం వచ్చింది. అది రావాలి. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మురళిరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మురళిరండి. పిలువనంకుడి ప్రార్థన వీరులా, పిలువనంకుడి ప్రార్థన వీరుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. మరలిరండి దైవ జనమా, ప్రభుని పిలుపితే తరలిరండి. మరలిరండి దైవ జనమా. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. మరలిరండి దైవ జనమా. హల్లెలూయా. ఎబ్బేజు తల్లి ఆ బిడ్డను వేదనతో, ప్రసవ వేదనతో కనినట్లుగా ఒక వ్యక్తి తల్లి గర్భములో భౌతికంగా తల్లి ప్రసవ వేదనతో కనడం లేక పుట్టడం మాత్రమే కాకుండా మానవ జీవితంలో మరొక జన్మ కూడా కావాలి. దాన్నే యేసు ప్రభువారు నికోదేము రాత్రిలో వచ్చి, బోధకుడా, ఆహాహా ఏమి ప్రసంగం చేస్తున్నావు, ఏమి కార్యాలు చేస్తున్నావు, అబ్బో నువ్వు సామాన్యుడు కాదు, మా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు ఇంత గొప్ప కార్యాలు చేయని పొగుడుతూ ఉంటే, పొగడతలకు ప్రభువారు పడిపోకుండా అతనికి సత్యాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, వాడు మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, చందాలు ఇస్తే చాలు, ఏదైనా ఇస్తే చాలు అన్నట్లు ఉంది. అది చాలా రాంగ్. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రతి సేవకుడు ఆలోచించాలి. వాడు ఏమి ఇచ్చాడు అన్నది కాదు, అతను దేవుళ్ళు ఎలాగ వస్తున్నాడు, ఎలాగ ఎదుగుతున్నాడు అన్నది దైవ సేవకులకు కావాలి. ప్రభువారు అన్నాడు, సరేలే ఆ పొగడతలు అటు పెట్టు కానీ, అందుకు యేసు అతనితో అదండి ఇంకో జన్మ ఏం కావాలి, మానవుడికి క్రొత్త జన్మ కావాలి. ఎప్పటి నుంచో అయ్యగారాలు చెబుతుంటారు, ఒక్కసారి శారీరకంగా పుట్టినాడు 2 సార్లు చస్తాడంట. 2 సార్లు అంటే అట్లాగా
మామూలుగా శారీరకంగా చనిపోతాడు, భౌతికంగా 60, 70, 80 చనిపోతాడు. తర్వాత రెండో చావు ఏంటంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతే పాపం వలన వచ్చి జీతం మరణం. అది ఒక్కసారి పుడితే ఇటు శారీరకంగా చస్తాడు, రేపు అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అది రెండవ మరణం, అది నరకం. రెండవ మరణానికి గురైపోతాడు. ఒక్కసారి మాత్రమే కాదు, 2 సార్లు పుట్టాలి. ఆ రెండవ జన్మ ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని చూడండి. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇది అర్థం కావట్లేదు. మేము పుట్ట క్రైస్తవులు అన్నవాళ్ళు కూడా క్రొత్త జన్మ, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం ఏం కావు. మా తాతలు మేము క్రైస్తవులు. ఏమండి, మతం తీసుకెళ్ళదు మార్గానికి, దేవుని వాక్యం తీసుకెళ్తుంది. వాక్య నియమంలో బ్రతికితే. అందుకే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు. అది వెలుగు. వాక్యం వినండి. అసలు వాక్యం ఏం చెబుతుందో వినండి. ఎవరో ఆయన ఈయన ఏదో చెప్పాడు అది కాదు. అవన్నీ నాశనానికి నడిపిస్తాయి. దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడు? ఆ నికోదేము కూడా తెలియట్లే. ఆయనకి అంత పెద్దవాడైనా కూడా ఇదేం రాయా ముసలోడు, నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి వెళ్ళాగా పుడతానంటే ప్రభువారు ఇలాగ అంటున్నాడు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా. అది చూసారా, ఇది రెండవ జన్మ అంటే, క్రొత్త జన్మ అంటే నీటి మూలముగా, తర్వాత ఆత్మ మూలం. నీరు అనగా మీరే చెప్పండి. నీరు అనగా దేవుని వాక్యము. వాక్యం ఏమి సెలవిస్తుంది? పేతురయ్య అదే చెప్తాడుగా. వాక్యం చెప్తా ఉంటే వాక్యం గుండెల్లో నొచ్చుకుని 3,000 మంది అయ్యలారా మేమేమి చేతోని వారు పేతురును కడమ అపోస్తులు అడిగినప్పుడు వాక్యం విని వాక్యం పనిచేసింది గుండెల్లో. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు మారు మనసు పొందండి, ఆ తదుపరి పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడటం అంటే కొత్తగా జన్మించటం. అప్పుడు ఏమవుతుందంటే, ఏ వ్యక్తి అయితే ఈ రోజున బాప్తిసం పొందాడు అనుకోండి, ఈరోజు పుట్టినట్టు ఆత్మీయంగా ఏమవుతుంది? ఇక్కడ ఒక బిడ్డ పుడితే ఎట్లాగా పలానా వారికి అబ్బాయి పుట్టింది, అమ్మాయి పుట్టాడని జననాల రిజిస్టర్లు ఎట్లాగా రాస్తారో మన వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు రాయబడి ఉంటుందో, ఇక్కడ ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే నీటి మూలముగా వాక్యాన్ని విని వాక్య ప్రకారం, తర్వాత ఆత్మ మూలముగా. వినండి, ఇక్కడ కొంతమంది వాక్యం వింటారు. ఎట్లా వింటారు? అక్షర సంబంధంగా. ఇందా సేవకురాలు చెప్పారు, అబ్బా ఏం చెప్పారండి వాళ్ళు, అబ్బో ఇది భలే ఉంది, అది భలే ఉందని. ఇది ఎంతవట్టుకంటే అక్షర సంబంధంగా వాక్యాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు, పొగుడుతున్నారు. అంతవట్టుకే. ఇప్పుడు దానికి ఆత్మ లింక్ అవ్వాలి. ఆత్మ మూలంగా అంటాడు. వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పశ్చాత్తాపాన్ని కలుగా చేయాలి. ఈ 3,000 మందిలో పేతురు గారు వాక్యం చెబుతూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాలు తెరిచాడు. వాళ్ళకి పశ్చాత్తాపం కలిగింది, వాక్య సత్యాన్ని ఎరిగారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసినప్పుడు వాక్యంలో ఉన్న నిజాన్ని మనం తెలుసుకుంటాం. పశ్చాత్తాపం కలగ చేయనప్పుడు అక్షర సంబంధంగా విని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టాం. ఈ దినాన ఎన్నో చర్చీలు ఉంటున్నాయి. వాళ్ళు ఎందుకు వాళ్ళ బ్రతుకులు ఎక్కడేసేవు గొంగళి అక్కడే. వాళ్ళు ఇంకా ఎందుకు బూతులు మానరు, వాళ్ళు ఇంకా ఎందుకు పార్టీలు మానరు, వాళ్ళు ఇంకా ఎందుకు కక్షలు ద్వేషాలు మానరు, వాళ్ళు ఇంకా ఎందుకు ఎల్లర్లు మానరు అంటే వాళ్ళు వాక్యమైతే వింటున్నారు కానీ పరిశుద్ధాత్ముడు వారిలో పని చేయటం లేదు. కఠినపరుచుకున్నారు హృదయాలు. ఈ గుండెలు ఏమైనాయి? రాతి గుండెలుగా మారిపోయింది. నేను చెప్తున్నా వినండి, ఇంకెంతకాలం మీరు వయసు పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు నేను సేవకు వచ్చే మన లైన్లో అప్పుడప్పుడు కోటాలు పెట్టే ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది.
ఒకటి కాదు, రెండు కాదు, 42 సంవత్సరాలు. మరి నాతో పాటు వయసు ఉన్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? నాకంటే చిన్నాళ్ళు 40, 50, 60 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు? మీరు అర్థం చేసుకోండి నాన్న, నేను మీద కక్ష విమర్శతో కాదు. ఇంకెంతకాలం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మన ఆత్మ సంబంధమైన క్రొత్త జన్మ జన్మించకుండా పాత జన్మలోని పాపాలు చేస్తూ చచ్చి నరకానికి వెళ్తాం? ఇది న్యాయమా మీకు? న్యాయమా? ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము, ఈనాడే రక్షణ దినం. క్రొత్త జన్మ జన్మించు, ఇంకంతే. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగునా తప్పించుకుంటారు. చెప్తున్నాడు నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తాడు యేసయ్య. కింద చదువురా నాన్న, మళ్ళీ ఇస్తాడు. ఆత్మ శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది. చూసారు? అర్థమవుతుంది? ఎంత చక్కగా చెప్పారు ప్రభువు వారు. శరీర మూలముగా జన్మించినది ఏంటది? శరీరం. శరీరం అంటే దాని లక్షణాలు ప్రభువారు చెప్పాడు కదా. ఈ శరీరం ఎప్పుడు ఎలాంటిదంటే, ఇది శరీరము బలహీనమైనది, ఇది నిష్ప్రయోజనమైనది. శరీరము నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది, మంటితో చేసింది కనుక మంటిలోనే కలిసి పోతుంది. ఆత్మీయంగా జన్మించింది అది ఆత్మమూలమైన జన్మ, ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మ సిద్ధము, ఆత్మ శాశ్వతం. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప అది. కనుక ఈ ఆత్మ నువ్వు జీవింపజేసుకొని పరలోకం వెళ్ళాలంటే, నరకం తప్పించుకోవాలంటే ఈ రాత్రి నీకు నీవే తీర్మానం చేసుకో. నువ్వు కొత్తగా పుట్టాలి, ఇంకంతే. అది రావాలి, ఆ వేదన నీళ్ళు రావాలి. ఇంకెంతకాలం నువ్వు తప్పుడు పనులు, పాపంలో, అబద్ధ అక్రమ జీవితంలో బ్రతుకుతుంటావు. దానివల్ల ఇప్పుడు ఏమైనా సుఖాన్ని అనుభవించావా? ఒక ఆయన, ఏంటయ్యా ఆదివారం ప్రార్థన రావడం లేదంటే, ఆదివారం ఉంటుందన్నాడు. అట్లా ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు సంవత్సరాన్ని బట్టి ఆదివారమే సంపాదన అన్నావు కదా, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించావు అన్నా. ఎన్ని లక్షల కోట్లు సంపాదించా? లేదండి, అప్పులు ఉన్నాయి అంటున్నాడు. లేదు, ఏమున్నాయి అంట? అప్పులు. అది మనం పోగొట్టుకునేటువంటి గొప్ప కృప భాగ్యం ఏంటంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసయ్యలో ఉన్నాయి. ఆయన దగ్గరికి వస్తే, ఆయన హృదయపూర్వకంగా నువ్వు సేవిస్తే, నువ్వు క్రొత్త జన్మ జన్మించి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడితే నీవు ఆయన బిడ్డవు కనుక నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నువ్వేమో ఆయనకి వేరుగా ఉంటావు. నువ్వో ఫాదర్కి అంటావు, ఇంట్లో సిస్టర్ని పంపిస్తావు, పిల్లలు, నువ్వు మాత్రం రావు. నీ అప్పులు తీరాలి, నీ కష్టాలు పోవాలి, నీ సమస్యలు పోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏవేవో సొంత ఊహించుకుంటావు. నీ సొంత వల్ల ప్రయోజనం లేదు. దేవుని ఆలోచన సరైనది కనుక నువ్వు మారు. ఎబ్బేజును వేదనతో, ఇటు భౌతికంగా ఆత్మీయంగా ప్రసవ వేదన కలిగి ఆమె కంది బిడ్డను. నువ్వు కూడా ఆత్మీయులు రక్షణ విషయంలో నీకు ఇది అవసరం. ప్రభువా, నా పాపాలు క్షమించు. నువ్వు మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి, రక్షించబడాలి, క్రొత్త జన్మ జన్మించాలి. ఎబ్బేజును దేవుడు ఎలాగ ఘనపరిచాడో ఆ ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. అప్పుడే 11 దాటిపోయింది, నేను ముగిస్తున్నాను. 1-2 పాయింట్లు విన్నానా? ఇంకక్కడికి వెళ్ళిపో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము. ఇప్పుడు వరకు నువ్వేం చేసావంటే, ఎబ్బేజు ఇక ఆయన ప్రసవ వేదనతో తల్లి కంది. 10లో ఎబ్బేజు చూడండి, ఇతనికి ఒక మంచి అలవాటు ఉంది, అనుభవం ఉంది. అదేమిటంటే దేవునికి మొరపెట్టి. నేను షార్ట్ క్లుప్తంగా చెప్పేస్తాను. మొరపెట్టే అనుభవం ఉంది అంటే ప్రార్థించే అనుభవం. అర్థమవుతుందా? ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడటం.
ఏ ఇంట్లో ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారో ఆ ఇంటి చుట్టూ యోబు తన కలిగిన దాని సమస్తం చుట్టూ ఎలాగో దేవుడు దూతలను కంచిగా వేశాడో దేవుని కాపుదల ఆ ఇంట్లో ఉంటుంది. ఏమండి, ఏ ఇంట్లో ప్రార్థన శక్తి ఉంటుందో దుష్ట శక్తులకి అక్కడ లోపలికి వెళ్తానికి అవకాశం ఉండదు. ఏ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో నిజంగా దేవుడు ఆ ఇంటి గృహం ప్రతి అవసరత తీరుస్తాడు. ఇక్కడ ఎంటైనా దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను అది ఏమంటున్నాడు, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు దేవుడిని. ఈ ప్రార్థన నాన్న కొద్ది ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కటి చెప్పేది, ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, ఏది ఇంకెంతసేపు అని. ఆశీర్వదించమంటున్నాడు. ఈ ఆశీర్వాదాలు ఏమిటి? మానవ జీవితంలో, భక్తుల జీవితంలో 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటేమో భౌతికపరమైన ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు ఎలాగూ ఆశీర్వదించాడో అలాగున ఉండటానికి, తినటానికి, ధరించడానికి 128వ కీర్తనలాగా దేవుడేమో ఆయన చేతుల కష్టాజితాన్ని ఆశీర్వదిస్తాడు. లోగిట భార్య ఫలించడి ద్రాక్షవల్లి వలె, భోజనం బల చుట్టూ పిల్లలు అది ఎదగటం. ఇదొక బ్లెస్సింగ్ కదా. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ పొందుకున్న బిడ్డలకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. వాళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేసినా వారు దీవించబడతారు. వారు దైవాత్మను పొందుకొని ఏమండి కృపావరాలు ప్రవచిస్తుంది. ఒక తల్లి, ఒక బ్రదరు దర్శనం చూస్తాడు. ఇదొక ఆశీర్వాదం. దీనివలన నీవు ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా ఇతరుల ఆశీర్వాదానికి కారకురాలుగా ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 రకాల ఆశీర్వాదాలు దేవుని పిల్లలకు. ఈ ఆశీర్వాదం ఎలాంటిది? దావీదు అన్నట్లుగా యెహోవాని ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ఆయన ప్రార్థన చేసింది ఏంటంటే ఆశీర్వదించాలని. 2 రకాలుగా ఆయన ఆశీర్వదించబడాలి. ఇటు కుటుంబ పరంగా, భౌతికంగాను, అటు ఆత్మీయంగా, సమాజానికి సేవాపరంగా. ఆ తర్వాత మరొకటి ఏం చేస్తున్నానా, అది నా సరిహద్దులు విశాలపరచి. సరిహద్దులు విశాలపరచడం వినండి. ఒక బిడ్డ రక్షించబడిన తర్వాత క్రిటికల్గా, నేరోగా, ఇరుకుగా ఉండకూడదు. తన హృదయం వ్యక్తిగతంగా ఎలాగ ఉండాలంటే విశాలపరచబడాలి. ఎలాగూ ఈ సరిహద్దులు విశాలపరచమన్నాడో ఆత్మీయ సరిహద్దు విశాలపరచబడటం అంటే మనకు మనంగా ఏదో ఒక పూట చేద్దాం, ఒక అరపూట చేద్దాం, ఇష్టం వచ్చినప్పుడు చేద్దాం అన్నట్టు కాకుండా నిత్యము ఒక కర్నేలు ఎల్లప్పుడూ అతడు దేవునికి అది. అందులో విశాలత మాత్రమే కాకుండా ఈ హద్దు మీరిపోతుంది, బయటకు వెళుతుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా ఆ ఆత్మీయత ఎలాగొస్తుందంటే పిల్లల మీదకి వస్తుంది. ఇంట్లో బ్రదర్ రక్షించబడ్డాడు అనుకోండి, సిస్టర్ గారు కూడా రక్షించబడతారు. తర్వాత ఎదిగిన కుమారుడు, కుమార్తెలు కూడా రక్షించబడతారు. అలాగే ఏ సంఘానికి వెళ్తా ఉందో దేవుడు ఆ సంఘ సరిహద్దులు ఏం చేస్తాడు చెప్పండి? విశాలపరుస్తాడు. ఉదాహరణకి మనం ఎదుగుతున్న సంఘమే మొదట ఎంత, ఒక 15-20 గజాల స్థలంలో ఒక 15-20 మంది ప్రజలు వచ్చేటటువంటిది. ఈనాడు దేవుడు దాన్ని ఏం చేశాడు? ఎంతో 230 గజాల స్థలముగా మార్చాడు. పెద్ద బిల్డింగ్గా మార్చాడు. 4, 5, 10, 15 మందితో ఉన్నటువంటి దాన్ని 250, 300 మందిగా సరిహద్దులు విశాలపరిచాడు. సంఖ్యను పెంచాడు. ఇది ఇట్లా కావాలి. అంత మాత్రమే కాకుండా మినిస్ట్రీ కదా, మినిస్ట్రీని కూడా ఆయన విస్తరింప చేయాలి. చేస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు గుంటూరులో, ఇంకా అనేక జిల్లాల్లో, అనేక గ్రామాల్లో, జిల్లాల్లో. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు వేరే రాష్ట్రాలు కూడా దాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. ఇది డెవలప్ అవ్వాలి అంతే. ఎక్కడ వేసే గొంగడు అంటే అక్కడ అన్నట్లుగా ఉండకూడదు. సేవ అంటే ముందుకు ఇంకా వృద్ధి చెందేది కానీ ఆగిపోయేది కాదు, అణిచివేయబడేది కాదు. 10 మందితోనే జీవితాంతం ఉండటం అనేటటువంటిది సేవాభివృద్ధి కార్యక్రమం కానే కాదు.
ఏం చేయాలి సేవకులుగా మేము? అయ్యా మా సంఘ సరిహద్దుల విశాల పరచు, సంఘ సంఖ్య పెంచు, బూదిగంతములకు స్వార్థ ప్రకటించమన్నావు ప్రభువా. మేము వెళ్ళాలి, కొన్ని గ్రామాలు వెళ్ళాలి, జిల్లాలు వెళ్ళాలి, రాష్ట్రాలు వెళ్ళాలి, దేశ విదేశాలు వెళ్ళిపో. అది కొద్దిగా లింక్ ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళాలన్న ఆశ మేము కలిగి ఉంటాం. ఎందుకు? డబ్బులు సంపాదించుకుంటాను కాదు, అక్కడ సువార్త ప్రకటన చేయడానికి. ఇలాగ విశాలపరచబడాలి. విశ్వాసులందరూ కూడా అయ్యా మా సంఘ సరిహద్దులు విశాలపరచయ్యా, మా మినిస్ట్రీ నలుమూలల వ్యాప్తి చేయని అక్కడ ఆయన ఎబ్బేజ్ ఎలాగూ ప్రార్థన చేశాడో అలాగున ప్రార్థన చేయాలి. అయ్యా ఆ సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అది దేవుని చెయ్యి తోడుగుండాలి. ఇప్పుడు వినండి, అంత ఒక్క నిమిషమే. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ సేవలు అధికారులు, పార్టీ వాళ్ళు, ఇంకా ప్రభుత్వం, లేక ధనవంతులు, హోదాలో ఉన్నవాళ్ళు, వీళ్ళ చెయ్యి వీళ్ళ హ్యాండ్ ఉందండో, ఆయన సామాన్యుడు కాదు, ఏందనుకున్నావు, వాళ్ళ హస్తం కూడా ఉంటారు. ఆ హ్యాండ్ మనకొద్దు, అది భస్మాసుర హ్యాండ్. మనకు ఎవరి హ్యాండ్ హస్తం తోడుగుండాలి? చెప్పండి, ఎవరి హస్తం మనకు తోడుగుండాలి? చెప్పరేంటి, వింటలేదా? ఎవరి హస్తం మనకు తోడుగుండాలి? అది దేవుని హస్తం మన కుటుంబాలకి, మనకి, మన సంఘానికి తోడుగా ఉండాలి అని. మరలా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. యేసయ్య నేర్పించినట్లే కదా, మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన. పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది కదా, ఏమంటాడు, ఏమేమి చేస్తారు అక్కడ? ఏమండి, ఆ కీడు నుండి తప్పించు, శోధనలో పడకుండా తప్పించమని. కనుక ఇవన్నీ కూడా ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవిని దానిని అతనికి, గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుడు ఎబ్బేజు మనవి చేసిన దానిని అతనికి ఏం చేశాడు నాన్న? దయచేసిన. అలాగనే మనకు కూడా, మన పవర్పేట కూడా, మన కుటుంబానికి కూడి వచ్చినటువంటి భక్త బృందానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చే మనందరూ కూడా ఎబ్బేజుకు తోడుగా ఉండి అతడు మొరపెట్టినవన్నీ దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు మనందరికి అనుగ్రహించి తన సన్నిధిలో వర్ధిల్లింపజేసి తన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుచునుగాక. అందరు చెప్పడం ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. టైం లేదు, లేకపోతే ఇంకొక గంట మాట్లాడుకునేవాళ్ళం. మిమ్మల్ని ఇసుకించును. ఈ మాటలు మీకు అర్థమై ఉంటాయి. అందరూ హృదయాలు తెరవండి. ఒక్కసారి ఆత్మీయ వేదనకు రండి. తినటం, తాగడం ఇది కాదు, కొద్దిగా దుఃఖం కూడా రండి. కొద్దిగా దేవుడు ప్రేమను, సిలువను, గెత్సేమనే వనములో మనము సంతోషంగా ఉండటానికి ఆయన ఎంత వేదన పడ్డాడు, ఎంత కన్నీటితో ప్రార్థన చేశాడు, చెమట రక్త రూపంగా బయటికి రావడం, అంత వేదన, ఎంతగా ఆయన విజ్ఞాపన చేశాడు. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రభువు సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, నా కొరకు ఇంత వేదన పడ్డావా ప్రభువా, అయ్యా అది నేను మరలా సంపాదించుకుంటానికి ఆ దీవెన రక్షణ, నా వ్యక్తిత్వంలో పశ్చాత్తాపాన్ని, ఆ ఆత్మీయ ప్రసవ వేదన దయచే ప్రభో అని అందరూ కూడా ప్రార్థన కోరుకుని, అది ఓ ప్రభు, ఓ ప్రభు, అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఎంత మనం సందేశాన్ని 2 దినాలు ఆలకించాం, 4 సందేశాలు 4, అది వాటిని వ్యర్థంగా ఉండకూడదు. ఒక్కసారి మన ప్రభు శిలువను మనం ముందుకు తెచ్చుకుందాం. ఒక నిమిషం ముగింపులోకి వచ్చేసాం. నాన్న కొద్దిగా ఆ ప్రభు వారి యొక్క శిలువ పాదాల దగ్గర మనం ఒక్క నిమిషం విజ్ఞాపన చేద్దాం.
ఓ ప్రభువా నా ప్రభువా, ఓ ప్రభువా నా ప్రభువా, నా కొరకై శ్రమనొందినావా, నా కొరకై శ్రమనొందినావా, కలువరి సిలువలు మరణించినావా, కలువరి సిలువలు మరణించినా దయామయ నాకై శ్రమనొందావా, కృపామయ నాకు రక్షణ ఇచ్చావా, దయామయ నాకై శ్రమనొందావా, కృపామయ నాకు రక్షణ ఇచ్చావా, ఓ ప్రభువా నా ప్రభువా. యేసయ్యా అందరూ కూడా ప్రార్థన అనుకోండి. పరలోక ఐశ్వర్యము నాకై వదలి నరరూపిగా ఇలా వెలసినావా, పరలోక ఐశ్వర్యమును నాకై వదలి నరరూపిగా ఇలా వెలసినావా, నా కొరకై రక్తము కార్చి, నా కొరకై రక్తము కార్చి, నా కలుషములను కడిగితివాడు, నా కలుషములను కడిగితివా, దయామయ నాకై శ్రమనొందావా, కృపామయ నాకు రక్షణ ఇచ్చావా, దయామయ నాకై శ్రమనొందావా, కృపామయ నాకు రక్షణ ఇచ్చావా, నీ సిలువే నాకు నేర్పదు, నా సిలువను నేను మోయుటకు, నీ సిలువే నాకు నేర్పెను, నా సిలువను నేను మోయుటకు, నీ సిలువే నా హృదయ స్పందన, నీ సిలువే నా హృదయ స్పందన, నాదు ఆత్మకు విలువను కలిగించి, నాదు ఆత్మకు విలువను కలిగించి, దయామయ నాకై శ్రమనొందావా, కృపామయ నాకు రక్షణనిచ్చావా, దయామయ నాకై శ్రమనొందావా, కృపామయ నాకు రక్షణనిచ్చావా, మహిమ కిరీటము ధరింపచేయునకు సిలువను మరింప కృపనిచ్చితివి, మహిమ కిరీటము ధరింపచేయునకు సిలువను భరింప కృపనిచ్చితివి, నీ కుమారుల స్వాస్థ్యములో చేర్చి, నీ కుమారుల స్వాస్థ్యములో చేర్చి, పరమున స్తుతింప భాగ్యమునిచ్చావు, పరమున
స్తుతింప భాగ్యమునిచ్చావు దయామయ నాకై శ్రమనొందావా కృపామయ నాకు రక్షణ ఇచ్చావా దయామయ నాకై శ్రమనొందావా కృపామయ నాకు రక్షణ ఇచ్చావా ఓ ప్రభువా నా ప్రభువా ఓ ప్రభువా నా ప్రభువా నా కొరకై శ్రమనొందినావా నా కొరకై శ్రమనొందినావా కలువరి సిలువను మరణించినావా కలువరి సిలువను మరణించినావా దయామయ నాకై శ్రమనొందావా కృపామయ నాకు రక్షణనిచ్చావా దయామయ నాకై శ్రమనొందావా కృపామయ నాకు రక్షణనిచ్చావా. ప్రార్థించుకుందామండి. ఎవరికి వారి హృదయంలోని తీర్మానం చేసుకోండి. ఇంకెంతకాలం క్రొత్త జన్మ లేకుండా పాత పాప బ్రతుకులో ఉంటావు. ఇవాళ దేవుడు నీతో మాట్లాడాడు. ప్రభు నాకు కావాలయ్యా, నేను నీ బిడ్డగా జన్మించాలి ఆత్మీయంగా. అలాంటి ఆత్మ జన్మ రక్షణ నాకు దయచేయి ప్రభు అని మీకు మీరే మీ హృదయాల్లో తీర్మానం చేసుకుంటే, నాకు ప్రభు కావాలి అన్న మేము కూడా బాప్తీసం పొందుతాం అనుకున్న వాళ్ళు తర్వాత మాతో మాట్లాడండి. బాప్తీస్ కార్యక్రమాన్ని జరిగిస్తాం. తీర్మానం చేసుకోండి. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. మన పవర్ ప్యాటర్న్ దేవుడు నిజంగా ఆత్మ సంబంధమైన పవర్ఫుల్గా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నాన్న, ఇదేదో ఒక ఆశామాషగా ఆచారంగా పెట్టాం, వెళ్ళిపోయాం, తిన్నాం, తాగాం, విన్నాం అన్నట్లు కాకుండా నీ హృదయం దేవునికి నాయన పరిశుద్ధాత్ముడు ఆయన తొక్కపడుతున్నాడు. నీ విషయమై చాలా చింతిస్తున్నాడు. ఆయన ఇంకెంతకాలం ఏడిపిస్తావు, దుఃఖ పెడతావు. అందరూ అలాగే ప్రార్థన పూరుకుండండి. హల్లెలూయా.